ఈ చదువుకున్న యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనంలో ఒక్క మాట మనం చదువుకున్నాం. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నాతో ఈ మాట అందరూ బిగ్గరగా చెప్పండి, ఘనత నొందుదురు. చాలా ఈ 61వ అధ్యాయంలో యేసుప్రభు వారు ఇంచుమించు ఆయన మాట్లాడుతున్నట్టు మనం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలండి. కారణం ఏంటంటే 61 ప్రారంభంలో ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాడు, నలిగిన హృదయము గలవారిని దృఢపరుచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాలు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ వాజ్ సెంట్ మీ. ప్రభు నన్ను పంపాడు. ఎందుకు పంపాడో ఎన్నో కారణాలు చెబుతూ మనం చదువుకున్న 7వ వచనంలో అంటాడు, నన్ను దేవుడు ఇలా పంపాడు కనుక ఇక నుంచి మీకు అవమానమునకు ప్రతిగా ఏం పొందుకుంటారో తెలుసా? రెట్టింపు ఘనత పొందుకుంటారు. ప్రియులరా, ఈ దినాన ఎవరిని చూసినా అవమానాలే. ఏ కుటుంబాలు చూసినా ఎదుర్కొంటున్నవి అవమానాలే. ఏ బ్రతుకులు చూసుకుంటున్నా ఎదుర్కొంటుంది అవమానాలే. వయసుతో నిమిత్తం లేకుండా, వాళ్ళు చేస్తున్న బాధ్యతలకి నిమిత్తం లేకుండా, చిన్న చితక పెద్ద, అది ఏ రంగమైనా సరే, వ్యాపార రంగమైనా, వ్యవసాయమైనా, చివరికి దేవుని పరిచర్య అయినా, కుటుంబంలో అయినా, భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, సంపాదించే వాళ్ళైనా, సంపాదించకపోయిన వాళ్ళైనా, చదివే వాళ్ళైనా, చదవలేకుండా ఉన్న వాళ్ళైనా, అందరిని వేధిస్తున్నది ఈ చివరి దినాల్లో ఏంటో తెలుసా? అవమానం. అందుకే మనుషులు అవమానాన్ని భరించలేక కళ్ళ నిండా నీళ్లతో గడుపుతున్న వాళ్ళు కొంతమంది, అవమానాన్ని భరించలేక మనుషులతో కలవకుండా ఒంటరిగా బతుకుతున్న వాళ్ళు మరికొంతమంది, అవమానాన్ని భరించలేక ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బతకాలి, ఇంత అవమానం అని తనువులు చాలించుకుంటున్న వాళ్ళు ఇంకొంతమంది. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ అవమానమునకు ప్రతిగా ఏం పొందుకుంటావు తెలుసా? రెట్టింపు ఘనత పొందుకుంటావు. ఇది నా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణను బట్టి ఘనత ఎందుకు పొందుకోలేకపోతున్నాం? నీ జీవితంలో ఘనతకి ఎందుకు నువ్వు పాత్రురాలు కాలేకపోతున్నావు? మన జీవితంలో గనులుగా మనం ఎందుకు ఎంచబడలేకపోతున్నాం? దేవుడు ఎప్పుడు అవమానంలోనే ఉంచే దేవుడా? దేవుడు ఘనతకి దూరంగా పెట్టే దేవుడా? కానే కాదు ప్రియులను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లోపాలన్నీ నాలో, లోపాలన్నీ నీలో, లోపాలన్నీ మనలోనే. దేవుడు అంటున్నాడు, రెట్టింపు ఘనత పొందుతావు. ఘనత పొందాలి అని అంటే ఏముండాలి మన జీవితంలో? 5 విషయాలు ఈ దినాన్ని మీ ముందు ఉంచుతాను ప్రియులు. నీ వయసు యవ్వన వయసు అయినా, మధ్యస్థ వయసు అయినా, వృద్ధాప్యపు వయసు అయినా, చివరికి ఊహ తెలియని వయసు అయినా సరే, అందరికీ ఉండవలసింది ఏంటో తెలుసా? ఘనత. అందుకే బైబిల్లో ఒక మాట దేవుడు చెప్తూ వచ్చాడు. రోమా 12:10లో దేవుని వాక్యం చెప్తున్న మాట, సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము గలవారై. రోమా 12:10 ఘనత విషయములో ఒకనిని ఒకడు గొప్పగా ఎంచుకొనుడి. చేతులుండి పైకి స్తోత్రం చెప్పండి. రోమా 12:10లో ఉంటుంది, ఘనత విషయములో ఒకరిని ఒకడు ఎలాగ ఎంచుకోవాలంట?
గొప్పగా ఎంచుకోవాలి. వాక్యం వింటున్న నీవు హృదయపూర్వకం ఒకసారి ఆలోచించే, ఘనత ఉందా? అసలు ఒకళ్ళు గొప్పగా ఎంచుకుంటున్నారండి? ఒకళ్ళనొకళ్ళు అసలు గొప్పగా ఘనంగా మాట్లాడుకుంటున్నారా? నువ్వెంతంటే నువ్వెంతంట, నీ సంగతి అంత తెలుసు అంటే నీ సంగతి అంత తెలుసు, నీవు ఎట్టాంటిదానో నాకు తెలుసు, నువ్వు ఎట్టాంటివో నాకు తెలుసు. ఇవి తప్పితే మనుషుల్లో తెల్లారి లెగిస్తే నువ్వు గొప్పదానివమ్మా, నువ్వు గొప్పోడివయ్యా, నువ్వు ఘనత వహించిన వాడివి, నువ్వు ఘనత పొందే దానివి, ఏ రోజైనా నువ్వు వింటున్నావా, నువ్వేమన్నా అంటున్నావా? ఒకసారి ఆలోచించండి. బైబిల్ చెప్తున్న మాట అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం గలవారై, ఘనత విషయంలో ఒకరిని ఒకడు ఎలాగ ఎంచుకోవాలి? మీరు గొప్పగా ఎంచుకోండి అంటే, అబ్బే నువ్వెంతంటే నువ్వెంత, నీ బతుకు నాకు తెలుసు, నీ ఇంటి వాళ్ళ బతుకు నాకు తెలుసు, నీ బతుకు కూడా నాకు తెలుసులే. తెల్లారి లేస్తే ఇది తప్పితే మనుషుల్లో ఇంకేం వినపట్లేదు. ఇదేనా భక్తి? ఇదేనా జీవితం? దేవుడు ఇందుకోసం దేవుడు మనల్ని పెట్టలా, ఈ దినాన ఘనత నొందుదువు గాక. బైబిల్లో రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనంలో, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనంలో మనందరికీ తెలిసిన ఒక స్త్రీ ఉంది. ఆవిడికి పేరు బైబిల్లో పెట్టబడలేదేమో, ఉందేమో రాయిలా, కానీ ఆవిడ పేరే ఏంటో తెలుసా? రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో ఘనురాలైన స్త్రీ అనండి నాతో. ఏ స్త్రీ అండి? ఘనురాలైన స్త్రీ. బా, ఇది నన్ను పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు సూటిగా, నాతోనే మాట్లాడుతున్నాడు సూటిగా. ఏమనో తెలుసా? మీరు రెట్టింపు ఘనత నొందుదురు. ఆమెనన్నాడు బిగ్గరగా. 2025 సంవత్సరం అంతా అవమానం అవమానం అవమానం. ఈ 2026 సంవత్సరం మొదటి నెలలో నుంచే దేవుడు నువ్వెలా ఉండాలని ఆశపడుతున్నాడంటే, ఘనత నొంది బ్రతుకుదువు గాక. ఘనంగా ఉండాలండి, ఒకళ్ళనొకళ్ళు ఘనంగా ఎంచుకోవాలండి. విచారం ఏంటో తెలుసా? సొంతోళ్ళే అవమానాలకు గురి చేసుకుంటున్నారు. ఎంత విచారం! భర్తను భార్య, భార్యను భర్త, తల్లిదండ్రులు పిల్లలు, పిల్లలను తల్లిదండ్రులు. బయటోళ్ళ సంగతి తర్వాత, అసలు ఒక ఇంటోళ్ళని ఏం గురి చేసుకుంటున్నారు తెలుసా? అవమానానికి గురి చేసుకుంటున్నారు. ఇట్స్ నాట్ గాడ్స్ విల్. ఇది దేవుని చిత్తం కాదు, తెలుసుకో ముందు. మీరు ఒకరిని ఒకరు ఘనముగా ఎంచుకోండి అని బైబిల్ చెప్తుంది. 2025 అంతా అవమానం పొందుకున్నావు, అవమానించేస్తున్నావు, అవమానం పొందుకున్నావు, అవమానం పాలైపోతున్నావు, అవమానిస్తున్నావు. ఇది దేవుని చిత్తం కాదు, దేవుని ఏర్పాటు కానే కాదు. పాస్ట్ ఈజ్ పాస్ట్, అయిపోయేదేదో అయిపోయింది. ఈ సంవత్సరం జనవరి మాసంలో దేవుడు ఈ 3వ వారం అనుకుంటా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మీకు రెట్టింపు ఘనత వచ్చును గాక. మీరు ఘనత పొందుకుంటారు అంతే. అదిగో షూనేము స్త్రీ పేరు ఘనురాలైన స్త్రీ. యెషయా గ్రంథము 32వ అధ్యాయం 8వ వచనంలో బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? యెషయా గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనంలో బైబిల్ ఏం మాట్లాడుతుందో తెలుసా? యెషయా గ్రంథము 32:8, ఘనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు. ఆమేన్ అన్నట్టు బిగ్గరగా. ఈ మాట చాలా బాగుందండి కదా. అనండి నాతో, ఘనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు. ఒక్క వచనంలో ఘనులు ఘనకార్యాలు ఘనకార్యాలు 3 సార్లు దేవుడు రాయించాడండి. నా మట్టుకు నేను ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మీ అందరిని బట్టి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను, ఘనత నొందుదురుగాక. ఘనురాలైన స్త్రీ అని నువ్వు కూడా పిలవబడుదువుగాక. ఘనకార్యములు కల్పించుదువుగాక. మనోళ్ళు లేనిపోని కల్పిస్తారండి.
ఏంటయ్యి? లేనిపోని అన్నీ కల్పిస్తూ ఉంటారు మనోళ్ళు. కానీ బైబిల్ చెప్తుంది ఘనులైన వాళ్ళంట ఘనకార్యాలు కల్పిస్తారు. ఇప్పుడు నిన్ను నువ్వే ఒకసారి టాలీ చేసుకో. నువ్వు లేనిపోని కల్పిస్తుంటే ఘనహీనుడివి, ఘనహీనుడివి. ఘనుడైన ఘనులైన వారట ఘనకార్యాలు కల్పిస్తారు. ఆ ఘనకార్యాలను బట్టే వాళ్ళు నిలబడతారు. అది పడిపోతావు, జాగ్రత్త. ఈ దినాన దేవుడు సంతోషంగా మాట్లాడుతున్న మాట, అవమానమునకు ప్రతిగా నువ్వేం పొందుకోవాలో తెలుసా అనండి. ఏం పొందుకోవాలి? నువ్వు ఘనత పొందుకుంటావు, పొందుకొని తీరాలి. ఆమేన్. అయితే ఘనత ఎందుకు రావడంలో మనకి? ఘనత ఎందుకు లాస్ అయిపోతుంది? ఘనత ఉండాలంటే మనలో ఏం ఉండాలి? 5 విషయాలు ఈ దినాన నేను మీ ముందు ఉంచుతాను ప్రియులను. తెలిసిన విషయాలే మరొకసారి రిమైండ్ చేసుకుందాం, ఎక్కడ లోపం వచ్చిందో. 5ట్లో అట్లీస్ట్ ఒక్కటి కొదువుగా ఉందేమో. అదిగో ధనవంతుడైన యవ్వనస్తుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే వాట్ ఐ డూ, నేనేం చెయ్యాలి అని అంటే ధర్మశాస్త్రంలో ఏం చెప్పబడిందో రాయవయ్యా, చెప్పవయ్యా, చెయ్యవయ్యా, చిన్నప్పటి నుంచి చేస్తున్నా. అయితే నీకు ఒక్కటి కొదువా అనండి. ఏంటది? ఒక్కటి. ఒకవేళ ఈ 5 విషయాల్లో నీకు కూడా ఒక్కటి కొద్ది ఉందేమో, అందుకే ఘనతకి దూరంగా ఉన్నావేమో. వినాలి జాగ్రత్తగా. నీ కుటుంబం ఘనతకి దూరంగా ఉందేమో, నీ జీవితం ఘనతకి దూరంగా ఉందేమో, అసలు నీ పేరు ఘనతకి దూరంగా ఉందేమో, అసలు ఇంట్లోనే ఘనహీనరాలుగా ఉన్నావేమో. ఈ సంవత్సరమే దేవుడు ఘనత నొందేటట్టుగా దేవుడు నిన్ను మార్చాలని ఆశపడుతున్నప్పుడు, ఘనత రావాలంటే ఉండవలసినవేంటో 5 విషయాలు మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. వాటిలో నెంబర్ 1, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుదాం ప్రియులను. ఘనత పొందుకోవాలని ఆశపడుతున్నావా? పొందుకొని తీరాలి నువ్వు. ఈ రోజు నుంచి నా వైపు చూడండి, తర్వాత చదువుదురు. ఈ రోజు నుంచి మీరెవ్వరు ఘనహీనులుగా ఉండడానికి వీల్లేదు. ఆమేన్. నీ ఇంట్లో వాళ్ళే ఇది మొదలుకొని నిన్ను ఘనపరుచుదురుగాక. అకార్డింగ్ ద బైబిల్, మీరు ఒకరిని ఒకడు ఘనత విషయంలో గొప్పగా ఎంచుకొనుడి. ఈ రోజు నుంచి నిన్నందరూ గొప్పగా ఎంచుదురుగాక. ఎంచాలి అని అంటే నీలోని ఏం ఉండాలో, నీలోనికి ఏమి రావాలో, నువ్వెలా బిహేవ్ చేయాలో తెలుసా? 1 ఇప్పుడు చూడండి, బైబిల్ సామెతల గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుదాం ప్రియులరా. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 33వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. వినండి, ఘనతకు ముందు వినయముండును. చేతులుండి పైకి స్తోత్రం చెప్పండి. నువ్వు ఘనత పొందుకోవాలంటే, గండ్రాలిన స్త్రీగా ఉండాలంటే, ఘనంగా ఎంచబడాలంటే, ఘనమైన కార్యాలు చేయాలంటే, నీ ఘన కార్యాలను బట్టి నువ్వు నిలబడాలంటే, నీ ఘనత ఎప్పుడు వస్తుందో తెలుసా? ఘనతకు ముందు వినయం ఉంటుందట. నిన్నందరూ ఘనపరచాలి అని అంటే నీలో ఏముండాలంటే మొదటిగా వినయం ఉండాలి. అందరూ అనండి నాతో, ఏముండాలండి? వినయం ఉండాలి. అప్పుడే నువ్వు ఘనత పొందుకుంటావు. అంతేకాని నేను వినయంగా ఉండనండి, నన్ను అందరూ ఘనపరచాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. అది సాధ్యం కాదు. అది దేవుని చిత్తమేమో మీరు ఘనత నొందుతారు అంటున్నాడు. మరి నువ్వేమో వినయం పొందుకోలేక ఘనతకి దూరంగా ఉండిపోయి బ్రతుకంతా అవమానమే, జీవితం అంతా అవమానమే, ఎక్కడికి వెళ్ళినా అవమానమే, ఎవరి ముందైనా అవమానమే, ప్రత్యేకించి ఒక్కింట్లోనే అవమానం. ఇది దేవుని చిత్తం కాదు. అంతే, దేవుని చిత్తం కాదు. వినయము ఘనతకి ముందు ఏముంటుంది అంటే వినయం ఉంటుంది. వినయంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడైనా సరే ఘనంగా ఉంటారండి. చప్పట్లు కొట్టండి ఒకసారి. కనుక ఇప్పుడు నాలో నీలో ఏమి రావాలి? అందరూ అనండి, ఏమి రావాలండి? వినయం. వినయం అంటే సామెతల గ్రంథము 29:23,
సామెతల గ్రంథము 29:23 బైబిల్ చెప్తున్న మాట, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఏమి నొందుతాడంట? ఘనత నొందుతాడండి. అక్కడే జవాబు ఉంది. వినయ మనస్కుడు ఎవడు అనంటే గర్వం లేనోడు అని అర్థం అండి, అంతే. వినయ మనస్కుడు ఎవరు అనంటే తగ్గించుకునేవాడు, అంతే. తగ్గించుకునే వాళ్ళలో గర్వం ఉండదు, గర్వించే వాళ్ళలో తగ్గింపు ఉండదు, వీళ్ళకి ఘనత ఉండనే ఉండదు. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో, నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు ఈ సంవత్సరం ఏమైనా సరే ఘనత పొందుకొని తీరాలి. ఆమెన్. ఘనంగా ఎంచబడాలి ఈ సంవత్సరం. ఆమెన్. ఘనకార్యాలు చేసి తీరాలి నువ్వు. ఆమెన్. ఎప్పుడంటే నెంబర్ 1 ఏముండాలి మనలో? వినయం ఉండాలండి. వినయము. తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. వినయము కలిగిన వాడు ఘనత నందును. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనంలో, సామెతల గ్రంథము 18వ అధ్యాయం 12వ వచనంలో బైబిల్ చెప్తున్నమాట, 18:12, ఆపత్తు రాక మునుపు నరుని హృదయము ఏం పడుతుందంట? అతిశయ పడుతుంది. మరి తర్వాత ఘనతకు ముందు వినయముండును. చూసారా, ఒక్క సామెతల గ్రంథంలోనే 3 చోట్ల 3 అధ్యాయాల్లో వినయము ఘనత, వినయము ఘనత దేవుడు రాస్తూ వచ్చాడండి. నీకు ఆపత్తు వచ్చే ముందట నీ హృదయం ఎలాగుంటుందో తెలుసా? అతిశయిస్తావట. అతిశయిస్తున్నావంటే వెనకాల ఏమొస్తుందని అర్థం, నీకు ఆపదేదో వస్తుందని అర్థం. అది బండ గుర్తు. బైబిల్ అదే చెప్తుంది. ఆపత్తు రాక మునుపు నరుని హృదయమో అతిశయపడిద్దట. కానీ ఘనతకు ముందు ఏముంటుందట? వినయం ఉంటుంది. ప్రియులను, ఈ సంవత్సరం దేవుని ఎదుట నువ్వు దేవునితో పోరాడతావో, బ్రతిమలాడతావో, ఏడుస్తావో, ఏం చెప్పుకుంటావో, ప్రభువా ఈ సంవత్సరము నేను ఘనత నొందుకొని తీరాలయ్యా, నేను ఘనురుగా పిలువబడాలి, నన్ను ఘనంగా ఎంచాలి నా వాళ్ళు అందరూ కూడా, నేను ఎక్కడికి వెళ్ళినా ఘనంగా ఉండాలి, నా కుటుంబం ఘనంగా ఉండాలి. అలాగ ఉండాలి అని అంటే ఇప్పుడే నేను ఎలా మార్చబడాలని ఆశపడుతున్నాను తెలుసా? వినయముతో నేను నడుస్తాను ఈ రోజు నుంచి. నా చివరి దినము నీ రాకడ వరకు కూడా నేను తగ్గించుకొని అతిశయిస్తావా? ఆపదేదో వస్తుంది, గుర్తుపెట్టుకో. అతిశయిస్తావా? ఆపద వస్తున్నట్టే. నేను చెప్పడాలో బైబిల్ చెప్తున్నమాట. వినయం కలిగిన వాడు ఘనత పొందుకుంటాడండి. ఈ రోజున నేను ఎవరిని ఎక్కువ చేయట్లేదు, ఎవరిని తక్కువ చేయట్లేదు. అకార్డింగ్ ద బైబుల్ తగ్గించుకున్న వాళ్ళు చూడండి ఏ రేంజ్లో ఉంటున్నారు. తగ్గింపు లేక, వినయము లేక, వినయ మనస్సు హృదయాల్లో ఏలుబడి చేయలేక, అతిశయాలు గర్వాలు. బైబిల్లో లూసిఫర్ అనేవాడు తగ్గింపు లేక ఎక్కడ ఉండాల్సిన వాడు? ఎంత ఘనత అనుకుంటున్న వాడికి దేవుని సింహాసనం వాడే ఎంత ఘనత చూడండి. మిగిలిన దూతలందరూ కూడా నిలబడాలి, వెళ్ళమంటే వెళ్ళాలి, రమ్మంటే రావాలి. కానీ లూసిఫర్ అనే ఈ దూత దేవునికి సింహాసనం, వాడికి ఎంత ఘనతో. కానీ గర్వించాడంట. నేనే లేకపోతే దేవుడు ఎక్కడ కూర్చుంటాడు? అబ్బా, నేనే లేకపోతే దేవుడు ఎక్కడ కూర్చుంటాడు? కనుక నేను ఉండను సింహాసనంగా అనుకున్నాడట. దేవుడు ఒకే మాట అన్నాడు, మిఖాయేలు కమాన్, వీడి సంగతి ఎందుకు చూడు. ఒక్క దెబ్బ దంతం భూమి మీద పడ్డాడట. అప్పటిదాకా భూమి బాగానే ఉండేది. వాడు పడటమే సాతానుగా మార్చబడ్డాడు. దేవుని దూత భూమి మీద పడగా వాడే సాతాను. అప్పుడు ఆకారంగా ఉన్న భూమి కాస్త నిరాకారంగా అయింది. అందుకే ఆదికాండం మొదటి వచనంలోంచి నిరాకారంగా ఉన్న భూమిని దేవుడు మళ్ళీ బాగు చేయటం మొదలుపెట్టాడు. అర్థమైందా? అతిశయం మూలన ఘనంగా ఉండాల్సినోడు ఘనహీనుడిగా మార్చబడ్డాడు. నీ జీవితంలో ఘనంగా ఉండాలి. నీ ఇంట్లో నీ భర్త ముందు ఘనంగా ఉండాలి. అమ్మా, సామెతల గ్రంథం 31లో ఉంటుంది, చూడవలసిన పని లేదు. ఆమె పిల్లలు, ఆమె కుమారులు లేచి ఆమెను ఏమంటారంట?
ధన్యురాలు అమ్మ నువ్వు అంటారట. ఎందుకో తెలుసా? ఆ తల్లిలో వినయం ఉంది. ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మకం ఉంచుతాడట. ఎందుకో తెలుసా? ఆ భార్యలో వినయం ఉంది. వినయం లేకుండా ఘనత రాదు. ఘనత పొందుకో. వినయం లేని వాళ్ళని ఘనపరచడం అనవసరం. నోట్ దిస్ పాయింట్. వినయం లేని వాళ్ళని ఘనపరచడం ఇంపాసిబుల్, అసలు కుదరదు. రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులను. ఘనంగా ఉండాలని ఆశగా ఉంది కదా, ఎవరు కోరుకోరండి? ఎక్కడికి వెళ్ళినా నేను ఘనంగా ఉండాలి. ఈ రోజున అదే పిలిచారు, ఎంత అవమానిస్తున్నారో. వాళ్ళకైతే సీట్ వేసారు, మాకు కనీసం 2 అని కూడా అనలా. అసలు ఇప్పుడు ఎక్కువ తిని అసలుకి ఎందుకో ఒకసారి ఆలోచన చేసావా? నీకు వినయం లేదుగా, నిన్నెందుకు గనపరుస్తారు? నువ్వు ఆడికెళ్ళినా బోస్ట్నెస్ కదా, నువ్వు ఆడికెళ్ళినా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కోరుకుంటావు కదా, తగ్గింపు ఉండదు కదా. అందుకు నిన్ను ఎలా కనపరుస్తారు? ఘనతకు ముందు వినయం ఉండును. రెండవదిగా మనం ఘనపరచబడాలంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయం 35వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 35వ వచనములో ఎప్పుడు ఘనపరచబడతాం? జ్ఞానులు ఘనతను స్వాతంత్రించుకుందరు. చేతులంటూ పైకి స్తోత్రం చెప్పండి. జ్ఞానులు దేన్ని స్వతంత్రించుకుంటారట? ఘనతను స్వతంత్రించుకుంటారు. దీన్ని బట్టి రెండవదిగా నీ జ్ఞానము ఉంటే అప్పుడు నువ్వు ఘనపరచబడతావు. ఆమెన్. ఏముండాలండి? ఒకటేముండాలి? వినయం ఉంటే ఘనంగా ఉంటావు ఎక్కడికి వెళ్ళినా. 2, జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందురు, బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు. మన మూలవాక్యంలో దేవుడు అంటున్నాడు, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుతావు అన్నాడు. ఇప్పుడు అవమానం ఎందుకు వస్తుంది? బుద్ధిహీనతను బట్టి అవమానం. అయితే బైబిల్ చెప్తుంది జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారట. జ్ఞానంగా ఉండు, ఏడకెళ్ళినా ఘనంగానే ఉంటావు. అందుకే ఊరనే రాయబడలే. మనందరికీ నిద్రపోయినా కూడా జ్ఞాపకం వస్తుంది. ఏంటో తెలుసా? జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది. ఇల్లు కట్టిన వాళ్ళకి చూడండి ఎంత ఘనత. 3 రాళ్ళు తన చేతులతో తన ఇంటిని. అవమానమా ఘనత? ఇది అవమానం ఎందుకు వచ్చింది? బుద్ధిహీనత. ఘనత ఎందుకు వచ్చింది? జ్ఞానం. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు. ప్రియులరా, నన్ను అవమానిస్తున్నారు, నాకు ఎక్కడికి వెళ్ళిన అవమానమే, నాకు అసలు ఇంట్లో అవమానమే, బయట అవమానమే, అంత అవమానమే అని అనబాకు దయచేసి. ఎందుకో తెలుసా? జ్ఞానం లేక ఘనతకు దూరం అయ్యావు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బైబుల్ చెప్తున్న మాట అండి ఇది. జ్ఞానం కలిగుండు, ఈ రోజు నుంచే నిన్ను అవమానించే వాళ్ళందరూ కూడా నిన్ను ఘనపరుచుదురుగాక. ఘనపరిచి తీరతారు. జ్ఞానం లేనివాడిని ఎవరు కనపరుస్తారండి? ఒకసారి నువ్వే ఆలోచన చేయి. బుద్ధిహీనుడు నువ్వే కనపరుస్తావు. ఏమన్నా నువ్వు అనుకుంటావు ఈయనేంటారు నేను కనపరిచేది. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7, 8 వచనాలు ఒకసారి చదివితే భలే ఉంటుందండి అన్నమాట. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. యవ్వనస్తులు ప్రత్యేకంగా తెరవాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7, 8. జ్ఞానము సంపాదించుకునుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునుము. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. అమ్మ అయ్యే అందరూ వినండి. దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు, మీరు అనండి ఏమిస్తుందంట? బిగ్గరగా చెప్పండి. నువ్వు జ్ఞానాన్ని కౌగిలించుకుంటేనంట అది నీకేం తెచ్చిపెట్టిద్దంట? చప్పట్లు కొట్టరా మరి ఒకసారి? జ్ఞానాన్ని కౌగిలించుకో, అది నీకేం తెస్తుందంటే ఘనతను తెస్తుందండి. అమ్మ నా చేతులు జోడించి నేను మనం చేస్తాను. నువ్వు అవమానించబడకూడదు ఈ రోజు నుంచి. నీ ఇంట్లో వాళ్ళే ఒకళ్ళనొకళ్ళు అవమానించుకోబాకండి దయచేసి.
భార్యాభర్తల బంధం అపురూపమైనది, అవమానించుకోబాకండి. అత్త కోడళ్ళ బంధం అపురూపమైనది, అవమానించుకోబాకండి. ఇంట్లో ఉన్న వాళ్ళే శ్రేష్ఠులైన వాళ్ళండి. నీకు బంధాన్ని పెట్టాడు. బంధాలు లేనోళ్ళు నన్ను మాట్లాడినివ్వండి. ఎవరూ లేక అనాథలై దిక్కుమాలను బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు నిన్ను ప్రేమించి అమ్మనో నాన్నో అత్తనో మామనో అక్కనో తమ్ముడో బాబాయినో అత్తమ్మనో చెల్లినో వీళ్ళందరిని ఇస్తే, సంఘస్థులను ఇస్తే, ఇరుగు పొరుగునారిని ఇస్తే అతిశయంతో దూరం అయిపోతావా ఘనానికి? జ్ఞానం లేక దూరం అయిపోతావా ఘనతకి? జ్ఞానాన్ని కౌగిలించుకో. నిన్నెంత ఘనపరిస్తే నయోమి చూడండి ఎంత జ్ఞానంతో ప్రవర్తించిందో. రూతు కోడల ఘనపరిచిందా లేదా పనికి మాలిందన్న పో అవతలకందా? చెప్పరే ఎందుకు ఘనపరిచింది? నయోమిలో ఏముందండి? ఏముంది? జ్ఞానం. తగ్గించుకుంది. అయ్యో అయ్యో అయ్యో, నా పనిని బట్టే కదా ఇల్లంత నాశనమైంది. నేను తీసుకున్న నిర్ణయాన్ని బట్టే కదా కొంచెం కరువు వచ్చిందని ఓర్చుకోలేక బెత్లెహేము నుండి భర్తని 2 పిల్లలను తీసుకుని వెళ్ళి మోయాబుకు తీసుకెళ్ళింది నేను కాదు. నా మూలాన కదా ఈ కాపురం అయిపోయింది. నా మూలాన కాదు భర్త చచ్చిపోయాడు, పెద్దోడు చచ్చిపోయాడు, రెండోవాడు చచ్చిపోయాడు. అమ్మా నేను రిక్తురాలను అయిపోయాను, మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి. ఎంత తగ్గించుకుందండి, ఎంత తగ్గించుకుంది. అది మనమైతే ఏమంటాం తెలుసా? కాలు పెట్టావు, నాశనమైంది నా కొంప, పనికి మాలిందానా. ఏమ్మా అంతేనా? అది జ్ఞానమా? తగ్గించుకుంది. ఈ లోపం నాలోనే. నయోమి ఒప్పుకొని తీరుతుంది. అందుకే రూత్ రిచ్ పర్సన్ అయినప్పటికీ ఒకటే మాట ఉంది, నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. నీ దేవుడే నా దేవుడు. నువ్వేం తింటావో నేను అదే తింటాను. నువ్వు ఉన్న చోటే నేను ఉంటా. అసలు ఎందుకు పనికిరాని నయోమిని ఎవరు గణపరిచారండి? కోళ్ళ గణపరిచింది. జ్ఞానాన్ని కౌగిలించుకో. అది నీకేం తెచ్చి పెడతదట? ఘనత తీసుకొచ్చి పెడుతుంది ప్రియుల. అందుకే సొలొమోను దేవుడు అడిగాడట, సొలొమోను ఏం కావాలి అడుగు. డబ్బు కావాలా, పేరు ప్రాఖ్యాతలు కావాలా, ఆయుష్ కావాలా, ఏం కావాలంటే నాకు ఇవేమీ వద్దయ్యా, ఏం దయచేయి నాకు. అందుకే సొలొమోను ఇజ్రాయెల్ రాజులందరిలో ఎవరికి లేని ఘనత ఒక్క సొలొమోనుకి దక్కింది. ఏంటో తెలుసా? సొలొమోను కాలంలో ఒక్క యుద్ధం అంటే ఒక్క యుద్ధం కూడా లేదో, హిస్టరీలో నిలిచిపోయాడు అంతే. ఎంత ఘనత! సొలొమోను కాలంలో యుద్ధం లేదబ్బా, ఎక్కడైనా పడుకుంటున్నారు ప్రజలు. ఆ యొక్క అంజరపు చెట్ల కింద అయినా ఒలివల చెట్లకి. ఎందుకో తెలుసా? భయం లేదు. అంత ఘనత ఎందుకు వచ్చింది సొలొమోను కంటే? సొలొమోను ఏం పొందుకున్నాడండి దేవుని దగ్గర నుంచి? జ్ఞానం. జ్ఞానంగా ఉండు, ఘనపరుస్తారు నిన్ను. జ్ఞానంగా ఉండు, నీ పిల్లలు ఘనంగా ఉంటారు. జ్ఞానంగా ఉండు, నీ పరిస్థితులు, నీ కాపురం ఘనంగా ఉంటుంది. ఎందుకు అజ్ఞానంగా మూఢురాలుగా ప్రవర్తిస్తావు, మూఢుడుగా ప్రవర్తిస్తావు? జ్ఞానమును కౌగిలించుకో. నెంబర్ 3, 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. ఘనతను పొందుకోవాలి, ఒకరినొకరు ఘనంగా ఎంచుకోవాలి. నిన్ను ఘనంగా ఎంచాలి అని అంటే నీలో ఏముండాలో తెలుసా? 3వదిగా కీర్తనల గ్రంథం 149వ అధ్యాయం 5వ వచనం. 149:5 బైబిల్ చెప్తున్న మాట. 149:5లో భక్తులు ఏమని అందుతారంట తల్లి? ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. చేతులండు పైకి స్తోత్రం చెప్పండి. 3వదిగా ఎవరు ఘనత పొందుకుంటారంటే భక్తి కలిగిన వాళ్ళకి ఘనత పొందుకుంటారంట. క్లియర్గా రాయబడి ఉందండి అక్కడ. ఉందా? భక్తులు ఏం పొంది ప్రహర్షించుతారట? ఘనత నుండి ప్రహర్షించుదురుగాక. ఎవరు? ఎవరు? భక్తులు. అంటే భక్తి నిన్ను ఘనతకు తీసుకుని వెళుతుందండి. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమని కోరుకునేది ఎందుకు తెలుసా? నీ భక్తి నీకు ఘనతను తీసుకొస్తుంది. నీ భక్తి నిన్ను ప్రహర్షించేటట్టు చేస్తుంది. నీ భక్తి నువ్వు పడుకున్నప్పుడట నీ పడక మీద ఉత్సాహగానం చేస్తావట. కానీ ఈ రోజున ఎంతమంది అండి పడుకోగాలన కాళ్ళమ్మటి నీళ్లు దప్పితే ఉత్సాహంగానం నేను చేస్తానన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి.
చిన్నప్పుడే బాగుండేది, ఊహ తెలియనప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏడ్చేసేవాళ్ళం. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఏడవాలన్నా కూడా బాధ అయిపోతుంది. ఎందుకో తెలుసా? ఏడిస్తే ఎవరు అవమానిస్తారో, పెద్దోడేమనుకుంటాడో, ఆ పిల్ల ఏమి ఏడిసిద్దో, మా అమ్మ ఏడుతుంది ఏమైందని ఆ పిల్లాడి దగ్గర ఏడవటానికి కూడా స్వాతంత్రం లేదు ఈ రోజున. ఎందుకో తెలుసా? పెద్దోళ్ళం అయిపోయాంగా. అదే చిన్నపిల్లప్పుడు చూడండి, తిరుగుతాం ఏడబడితే ఆడ. ఎందుకు సంపూర్ణంగా దేవుని చేతిలో ఉన్నావు, తెలియదు ఇంకేమీ. ఇంకా తగ్గింపు 2, జ్ఞానం 3, భక్తి. దేవుని ముందు నువ్వు ఎలాగ ఉండాలో అలాగ ఉండటమే భక్తి అండి. అది ప్రభువా నేను ఎలాగున్నాను, నన్ను మార్చు. అది దేవుని యందు భక్తి కలిగిన వాళ్ళు ఘనత నొందుతారట. వాళ్ళు పడకల మీద ఏ గానం చేస్తారట? ఉత్సాహ గానం చేస్తారట. ఈ దినాన ఎంతమంది అండి పడుకోగానే దిండ్లు తడిసిపోతున్నాయి, దుప్పట్లు తడిసిపోతున్నాయి. ఎవరన్నా పిలవగానే అసలు ఏమి లేనట్టు కళ్ళు దుడుచుకుని బయటకు వచ్చి ఎంత ప్రశాంతంగా నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి మనకి? భక్తి కలిగి ఉండు, ప్రహర్షిస్తావు, నీ పడక మీద ఉత్సాహగానం చేస్తూ పడుకుంటావు. బైబిల్ చెప్తుంది భక్తి కలిగిన వాళ్ళు ఎవరిని గనపరుస్తారో తెలుసా? సమూయేలు మొదటి పుస్తకం 2:30. సమూయేలు మొదటి పుస్తకం 2:30లో మనందరికీ పరిచయమైన మాట, నన్ను ఘనపరచు అని నేను ఘనపరిచేదను. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహిమ. భక్తి అని అంటే ఎవరిని గనపరచాలండి? మనం దేవుణ్ణి గనపరచు. ఇదే భక్తి. దేవుణ్ణి ఘనపరుచు చాలా ఉన్నాయి, అవన్నీ మనం వినటానికి ఇప్పుడు టాపిక్ కాదు. దేవుణ్ణి ఘనపరిచే వాళ్ళని దేవుడే ఘనపరుస్తాడు. భక్తి ఘనతను తీసుకొస్తుంది. ప్రియుల 4 విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను, ముగింపులోకి వచ్చేసిన జాగ్రత్తగా వినండి. నువ్వు విధానాన్ని ఒకటే బండ గుర్తు, మొండి గుర్తును స్టాంప్ వేసుకో. ఇది ఏ నెల అండి అనండి? ఇదే నెల జనవరి. ఇంకా రాకడ ఆలస్యం అయితే మన ముందు ఇంకెన్ని ఆదివారాలు ఉన్నాయి? ఇంకా 1-2 ఆదివారాలు ఉన్నాయి. ఇంకా ఈ నెల గడిచిపోలా, మనం ఇంకా సగంలోనే ఉన్నాం. ఇప్పటి నుంచి ఒక తీర్మానం చేసుకో, పోయిన సంవత్సరం అంతా అవమానమేనయ్యా, ఈ సంవత్సరం నేను ఎలా జీవించాలి? ఘనంగా అనండి. ఎలాగా? ముందు నా ఇంట్లో వాళ్ళు నన్ను ఏం చేయాలి? ఘనపరచాలి. నేను కూడా నా ఇంట్లో వాళ్ళని ఏం చేయాలి? ఘనపరచాలి. అలాగ ఉండాలంటే వాళ్ళు వినయంగా ఉండాలి, నేను కూడా వినయంగా ఉండాలి. వాళ్ళు జ్ఞానంగా ఉండాలి, నేను కూడా జ్ఞానంగా ఉండాలి. వాళ్ళు భక్తితో ఉండాలి, నేను కూడా భక్తితో ఉండాలి. నేను బయటికి వెళ్ళినా సరే గండ్రాలైన స్త్రీ పేరు పెట్టినట్టుగా నన్ను ఈ సంవత్సరం ఎక్కడికి వెళ్ళినా, పుట్టింటికి వెళ్ళినా, మెట్టింటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నన్ను ఘనురాలు అందురుగాక. ఎక్కడికి వెళ్ళినా నువ్వు కూడా ఇతరులను ఘనంగా ఎంచాలి, నువ్వు కూడా ఘనంగా ఎంచబడి తిరిగి రావాలి. అందుకే మన మూలవాక్యం ఇందాక చదువుకున్న రోమాలో పౌలు అంటాడు, మీరు ఘనత విషయంలో ఒకరిని ఒకడు ఎలాగ ఎంచుకోండి? గొప్పగా ఎంచుకో. ఎంచాలంటే నీలో 4వదిగా ఏముంటే ఘనంగా ఎంచుతారు? కీర్తనల గ్రంథము 112వ అధ్యాయం 9, 112వ కీర్తన 9, 112వ కీర్తన 9లో బైబిల్ చెప్తున్న మాట, వాని మనస్సు స్థిరముగా లేదు. 9, వాడు దాతృత్వము కలిగి బేదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఏమునుంది? అనండి ఏమునుంది? ఘనత నుండి హెచ్చించబడును. చేతులుండి పైకి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నువ్వు ఘనత పొందుకోవాలంటే 4వదిగా ఏముండాలో తెలుసా? దాతృత్వం ఉండాలి. అనండి నాతో, ఏముండాలి నీళ్ళు? క్లియర్ కట్గా రాశాడండి. వాడు దాతృత్వము కలిగి ఎవరికి ఇస్తాడంట? బేదలకు ఇస్తాడు. కనుక ఏం పొందుకుంటాడు తెలుసా? ఘనత పొందుకుంటాడు. అమ్మా, ఏది లోపంగా ఉందో బ్రదర్, ఏది ఏమైనా అన్ని సరి చేయబడాలి. ఈ సంవత్సరం నుంచి ఘనంగా ఎంచబడుదుము గాక. 4వదిగా దాతృత్వము కలిగిన వాళ్ళు ఘనంగా ఉంటారండి. ఘనంగా ఉంటారు. దాతృత్వం చేయి జాపటం నేర్చుకో దయచేసి. జాలిగా ఉండడం నేర్చుకో. లేనోళ్ళకి కొంచెం చేయి జాపటం కొంచెం నేర్చుకో.
పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. నేర్చుకో. బిగబట్టబాగు చేతిని. ఔదార్యం కలిగుండు, దాతృత్వం కలిగుండు, సాటి మనిషి పట్ల కొంచెం ప్రేమ కలిగుండు. ఎదుటోడి పిల్లల పట్ల కూడా వాళ్ళ కడుపులు నిండాయో లేదో కొంచెం గమనించు. నీ ఇంటికి వచ్చి నాకు సహాయం చేయడానికి నీకు చేతనంత ఏం చేయగలవో కనీసం ఒక గ్లాస్ మంచినీళ్ళన్నా ఇవ్వటానికి చెయ్యి చాపు. దాతృత్వం కలిగుండు, దాతృత్వం కలిగుండు. నీ దాతృత్వమే నిన్ను ఘనతలోనికి తీసుకొని వెళుతుందండి. ఎంత ఘనపరచబడతావు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనం బైబిల్ చెప్తుంది. సామెతలు 11:25. సామెతలు 11:25 బైబిల్ చెప్తుంది. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. ఆమేన్. ఏం కలిగిన వాళ్ళు పుష్టిగా ఉంటారంట? ఔదార్యం కలిగిన వాళ్ళు ఎలాగుంటారంట? పుష్టిగా ఉంటారండి. నీళ్లు పోయే వారికి పోయబడితే నీకు అంతే. నువ్వే కొలతో తిరిగి ఏడకి పోవండి. నీళ్ళ మీద ఆహారమే చాలా దినములు అయిన తర్వాత మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వస్తుందంట. ఔదార్యం కలిగి ఉండు కాస్తంత. కొంచెం తల్లి లేనోళ్ళ పట్ల, తండ్రి లేనోళ్ళ పట్ల, కొంచెం ఫైనాన్షియల్గా దిగజారిన వాళ్ళ పట్ల, పరిస్థితులు బాగాలేని వాళ్ళ పట్ల, ఏమో వాళ్ళు ఏం చేసి నీకెందుకు, నాకెందుకు చెప్పు, నువ్వు చేయగలిగింది చెయ్యి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం బైబిల్ చెప్తుంది. సామెతలు 19:17. సామెతలు 19:17లో బీదలను కనికరించువాడు యెహోవా కప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని మనం ఎవరిని కనికరించేవాడు ఎవరికి అప్పిస్తాడట? భలే ఉందండి మాట కదా. బీదలను కనికరించేవాడు ఎవరికి అప్పించేవాడంట? అసలు యెహోవా కప్పించే అంత ధైర్యం ఉందండి మనకి. అప్పుడప్పుడు అంటాం, ఎవరన్నా వచ్చేసి అమ్మా నాకు కొంచెం డబ్బులు కావాలంటే, అసలు నీకు ఇచ్చేంత మాత్రం దన్నా, నువ్వే నాకు ఇస్తావు అనుకుంటే నీకు ఇచ్చేంత మాత్రం పోలవా అని అంటాం. అట్లాగే యెహోవా కప్పించేంత మాత్రం దాన్ని అవ్వాలి, తీరాలి, అవ్వి తీరాలి నువ్వు. ఆమె అన్నాడు బిగ్గరగా. అందుకే ఈ సంవత్సరం నీ అవమానము కొట్టివేయబడునుగాక, నువ్వు గొప్పగా ఎంచబడుదువుగాక, నువ్వు ఘనంగా ఎంచబడుదువుగాక, నువ్వు ఘనురాలుగా ఎంచబడుదువుగాక, ఇంట బయట నిన్ను గొప్పగా మాట్లాడుదురుగాక. ఎప్పుడో తెలుసా? 4వదిగా ఏం కలిగి ఉందామండి? దాతృత్వం. బీదలను కనికరించేవాడు యెహోవా కప్పించేవాడు. మీకు ఒక మాట చెప్తాను, బహుశా ఈ మాట చాలామందికి నచ్చదండి. నచ్చంది ఎందుకు నేను చెప్పాకండి అంటారా? నాకున్న గుణమేమో నచ్చని చెప్పటమే నాకు అలవాటు. నాకు అదొక మాయ రోగం. మంచి రోగమేనండి. చాలా వందనాలు మీకు. నన్ను అందుకే మీటింగ్లు కూడా అందుకే పిలుస్తూ ఉంటారు నన్ను. మీకు ఒక మాట చెప్తాను, నా వైపు చూస్తూ వినండి. ఫంక్షన్ చేస్తున్నారు అనుకోండిలే, కొన్ని చేసేసారు, కొన్ని చేయబోతున్నారు, రాకడ ఆలస్యమైతే. ఫంక్షన్ చేస్తున్నారు, ఎవరెవరిని పిలుస్తారు మీరు? 1 చుట్టాలు, 2 స్నేహితులు, 3 పాస్టర్లు, తర్వాత చూసారు 3వ స్థానం ఇచ్చారు. ఇంకా అయ్యో చివరికి నెట్టేలా వందనాలు అయ్యా. తర్వాత కుటుంబ సభ్యులు, తర్వాత ఇరుగు పొరుగు, తర్వాత బైబిల్ ఏం చెప్తుంది? లోకాసు సువార్త తిరగండి ఒకసారి. లోకాసు సువార్త 14వ అధ్యాయము. ఇది నాలో కూడా లోపంగా ఉంది, నీలో కూడా లోపంగా ఉంది, అందరికీ లోపంగా ఉంది. చూసారా? ఫంక్షన్ చేస్తే ఎవరిని చేస్తున్నావు? చుట్టాలు, స్నేహితులు, పాస్టర్లు, ఇరుగు పొరుగు, స్నేహితులు. తప్పు కాదు, తక్కువ కాదేమో, కానీ బైబిల్ ఏం చెప్తుంది? లోకాసు సువార్త 14వ అధ్యాయము 12 నుంచి కొన్ని మాటలు జాగ్రత్తగా
జాగ్రత్తగా నేనే చదువుతా, మీరు వినండి. లూకా సువార్త 14వ అధ్యాయం 12 నుంచి 14 వరకు. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లా, నేను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గురుడ్డివాండ్రను పిలువము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు. కనుక నీవు మాట్లాడండి. కనుక నీవు చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరు. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎవరిని పిలుస్తావు? ముందు నువ్వే మొదలేసావు, చెప్పు. ఎవరిని పిలుస్తావు? ఎవరిని పిలుద్దాం? ఏమ్మా, అబ్బో ఎట్టయితే అసలు లోకంలో బతకటం కష్టమేగా. వాళ్ళకి సపరేట్గా పెట్టుకో ఒకరోజు. బైబిల్ చెప్తున్న మాట, యేసు ప్రభువు వారు చెప్తున్న మాట, అబ్బాయి నువ్వు పగల విందు చేసినా రాత్రి విందు చేసినా, పగల ఫంక్షన్ చేసినా రాత్రి ఫంక్షన్ చేసినా, నువ్వు స్నేహితులను కానీ సహోదరులను కానీ బంధువులను కానీ ధనవంతులు కానీ ఇరుగునైనా కానీ పొరుగునైనా కానీ డోంట్ కాల్ దెమ్. ఎందుకో తెలుసా? వాళ్ళు మళ్ళీ నిన్ను పిలుస్తారు, నీకు ప్రత్యుపకారం జరిగిద్ది. కానీ బేదలను పిలిచావనుకో, వాడు తినేళ్తమే కానీ నీకేం ఇవ్వలేడు. ఇప్పుడు ఇది చూసి దేవుడు నిన్ను ఎలా మారుస్తాడో తెలుసా? ఘనంగా మార్చి, ధన్యుడిగా మార్చి ప్రత్యుపకారం దేవుడు చేస్తాడు నీకు. చప్పళ్ళు కొట్టండి బిగ్గరగా. చప్పళ్ళు కొట్టాలి బిగ్గరగా. ఇది అప్పట్లో సచిన్ ఒక యాడిచ్చేవాడు, బూస్ట్ ఈజ్ మై సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఏంటది? బూస్ట్ నా ఎనర్జీ అనేవాడు. నువ్వు ఘనత పొందాలంటే ఇది సీక్రెట్. ఏంటో తెలుసా? బేదలకి దాతృత్వాన్ని జాపు దయచేసి. అధికారులు, స్నేహితులు, బంధువులు, ఆళ్ళు వీళ్ళు నేనంటలా. యేసు ప్రభువు వారు చెప్తున్నారు లూకా సువార్త 14వ అధ్యాయం 12 నుంచి 14 వరకు. మీకు దేవుని దగ్గర నుంచి ప్రత్యుపకారం జరగాలని, నువ్వు ధన్యుడిగా ఉండాలంటే, నువ్వు ఘనత పొందాలంటే, నీకు మళ్ళీ ఇచ్చేవాడిని పిలిచి మళ్ళీ ఇచ్చేవాడిని చేసి మళ్ళీ ఇచ్చేవాడిని ఘనపరిస్తే ఏం ఘనత ఉంటుంది నీకు? ఇది లెక్క. కానీ బైబిల్ చెప్తున్న మాట, మనకి ఇవి నచ్చవు ప్రియులరా కదా. మనకి ఇవి నచ్చాయి బాబో, మనుషుల తిట్ట. 5వది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసుకుందాం. ఇప్పటివరకు ఎన్ని విషయాలండి? 4 విషయాలు. ఒకసారి రిపీట్ చేస్తారా? నువ్వు ఘనంగా ఉండాలంటే నెంబర్ 1 ఏముండాలి మనలో? వినయం ఉండాలి. 2 మనం ఘనంగా ఉండాలంటే ఏముండాలి మనలో? జ్ఞానం ఉండాలి. 3 మనం ఘనంగా ఉండాలంటే ఏముండాలి మనలో? భక్తి ఉండాలి. 4 మనం ఘనంగా ఉండాలంటే ఏముండాలి మనలో? దాతృత్వం ఉండాలండి. దాతృత్వం, గివింగ్ హార్ట్. కాసంత ప్రేమ కలిగుండు, కాసంత లేనోళ్ళకి చేయి చాపు. 5వది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఘనంగా ఉండాలంటే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, మనం ఘనంగా ఉండాలంటే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి చప్పట్లు కొట్టాలి బిగ్గరగా. నాతో అనండి, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. 5వది ఆఖరిది, నువ్వెప్పుడు ఘనంగా ఎంచబడతావు తెలుసా? తప్పులు క్షమించు దయచేసి ఇతరులు. ఏం క్షమించాలండి? అది. కానీ మనం క్షమించం. తప్పులన్నీ అనండి.
నువ్వట్ట, నువ్వెట్ట, నీ పిల్లెట్ట, నీ పిల్లోడెట్ట, నీ బతికెట్ట, నీ బతికెట్ట, నువ్వప్పుడెట్ట, నువ్విప్పుడెట్ట, నువ్వు అప్పుడెట్ట, అంత తప్పిట బతుకులు జాడ. ఏంటంటే అది ఇంక నీకు ఏం కనతీకి, నిన్ను చూస్తే అసలు కనపరచాలనిపించచ్చి, నిన్ను చూస్తే కనపరచాలనిపించిందా? ఘనత ఎవడ పొందుకుంటాడు ఇక్కడ? తప్పులు క్షమించుట అట్టి వానికి ఏమిచ్చునో ఘనతనిచ్చునండి. ఓరి బాబా, ఓ సామెత ఉంది మనకి, చెడేమో చెవిలో చెప్పాలంట, మంచేమో మైకులో చెప్పాలంట. కానీ మనోళ్ళు ఏంటంటే చెడేమో మైకులో చెబుతారు, మంచేమో చెవిలో చెబుతారు. ఎగాడింది బైబిల్, నువ్వు ఘనంగా ఉండాలంటే, నువ్వు ఘనుడుగా పిలువబడాలంటే, ఘనంగా నిన్ను ఎంచాలి అని అంటే తప్పులు క్షమించు ఇతరులే, నీకు ఘనత అది. ప్రేమ అనేక దోషములను కప్పును వివేకి అయిన వాడు దాస్తాడంట. తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును. మనందరికీ పరిచయం అండి. చిన్నప్పుడు చాలా తప్పు చేశారు. ఎవరు? యోసేపు అన్నలు యోసేపు పట్ల ఎవ్వరు చేసి ఉంటారు. ఈడు పుట్టిన తర్వాతేగా మా నాన్న మనల్ని ప్రేమించడం మానేశాడు, అసలు ఈయన్ని చంపేద్దాంరా. ఒక తండ్రికి పుట్టినోళ్ళే. ఒకడేమో పాపం ఎంత కాపని కొంచెం మనసు కలిగి వాడిని చంపేస్తే ఏమవుతుందిరా, చంపబాకంటారా అన్నాడు ఒకడు. సరే ఎలాగలా అంగి అలా జించేసి నీళ్ళని గోతిలో పడేసి ఇస్మాయిల్ వర్తలుగా పంపించేస్తే తండ్రికి దూరం అయ్యాడు, కన్న ఊరికి దూరం అయ్యాడు. చిన్నప్పుడు అన్నీ పోగొట్టుకున్నాడు. పెద్ద అయ్యాడు, దేవుడు అతన్ని మంచి రేంజ్లో పెడితే ప్రపంచం అంతా కరువు వచ్చింది. బొవ్వ కోసం వెళ్ళారండి, మన భాషలో చెప్పాలంటే ధాన్యం కోసం వెళ్ళిపోతే ఆ యోసేపేం పెద్దోడైపోయాడు. అన్నలందరూ అలాగున్నారు కనుక గుర్తుపట్టాడు. ఆహా దొరికారా అనుకున్నాడు. నువ్వు నేనైతే రివెంజ్. కానీ తప్పులన్నీ యోసేపు ఏం చేశాడండి? క్షమించాడండి. అందుకే యోసేపు అన్నలందరికంటే ఏం పొందాడు? ఘనత పొందాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం బైబిల్ చెప్తుంది. సామెతలు 23, సామెతలు 23, కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడు పోరునే కోరును. ఆహా, ఏం కోరుకుంటాడంట? పోరే రా పట్టుకుందారా. ఇడి పేరేంది? అక్కడ రాయబడి ఉందమ్మా, చెప్పండి. వాడి పేరేంది? మూర్ఖుడంట. పోరునే కోరుకుంటాడంట. మూర్ఖురాలంట. పోరే ఇక పొద్దు గూకులు పోరే, ఇక హోరే, ఇక ఆ హోరు ఆగదు, ఈ పోరు దిగదిక. కానీ బైబిల్ చెప్తుంది ప్రియులరా, ఎదుటివాడు తప్పులు క్షమించుట నరులకు ఘనత. ప్రియులరా, దయగలిగి ఉండండి దయచేసి. జీవితం ఏపాటిదండి? తప్పులు లేనివాడు ఒక్కడన్నా ఉన్నాడు భూమి మీద? నాకు చెప్పండి. ఓ సామెత ఉంది, దొరికితే దొంగ, దొరకపోతే దొరే. తప్పులు క్షమిస్తూ ఘనతను. అందుకే ఎఫెసీ 4:32 ఉంది, ఒకని ఎడల ఒకడు దయగలిగి. ఎఫెసీ 4:32, ఎఫెసీ 4:32, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. యేసయ్యా నీకు స్తోత్రం చెప్పండి. యేసయ్య నన్ను క్షమించకపోతే ఈ రోజున మరలా నేను నిలబడి ఉండనా? నువ్వు నిలబడేదానివేనా? మరి నువ్వెందుకు ఎదుటోడి తప్పులు క్షమించలేకపోతున్నావు? యేసు మనల్ని ఎలా క్షమించిన ప్రకారం మీరు ఒకరిని ఒకరు క్షమించుడి. కొలస్సీ 3:13 ఉంటుంది. కొలస్సీ 3:13, ఎవడైనను తనకి హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరునో క్షమించుడి. చప్పట్లు కొట్టండి ఒకసారి, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి బిగ్గరగా. క్షమించే ఘనత పొందుకుంటావు, ఘనత పొందుకొని తీరుతావండి. ఇప్పుడు ఒక డౌట్ ఏంటో తెలుసా? అయ్యా ఎన్ని మార్లు క్షమించమంటారు? మీకు క్షమిస్తానే ఉన్నాడు, చేస్తానే ఉన్నాడు, మీకు క్షమిస్తానే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు, మీకు క్షమిస్తానే ఉన్నాడు, చేస్తానే ఉన్నారు. ఎన్ని మార్లు క్షమించాలయ్యా?
పేతురుకు కూడా ఇదే డౌట్ వచ్చి యేసుప్రభుని అడిగాడు, అయ్యా మరి క్షమించమంటున్నావు, ఎన్ని మార్లు క్షమించాలంటే యేసుప్రభు ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? మత్తయి సువార్త 18వ అధ్యాయం 21, 22 వచనాలు. మత్తయి 18వ అధ్యాయం 21, 22 వచనాలు. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించమలను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకు క్షమించాల్సిందే. అంటే ఇక బతుకున్నంతకాలం ఏం చేయాలి? క్షమించాలి, అంతే. అప్పుడు మన జీవితానికి ఘనత. ఒక భర్త భార్యని 3 పిల్లలను తీసుకొని పిక్నిక్ వెళ్ళాడంటండి సెలవుల్లో. ఆ వేరే రాష్ట్రంలో భార్యకి ఆ 10 రోజుల్లో ఆరోగ్యం పడక మొత్తానికి ఏమో ఆ రాష్ట్రంలో భార్య చచ్చిపోయింది సడన్గా. హాస్పిటల్కి తీసుకెళ్తే చచ్చిపోయిందండి అన్నారు. భర్తకి ఏం చేయాలో అర్థం కాల. 3 పిల్లలను పెట్టుకున్నాడు. ఆ భార్యని ఏమో అంబులెన్స్లో పెట్టారు. ట్రైన్లో బాడీ తీసుకెళ్ళటం కుదరదు గనక, మీరు మీ 3 పిల్లలను తీసుకున్న ట్రైన్లో ఇంటికి రండి, మేము అంబులెన్స్లో శవాన్ని ఇంటికి తీసుకొస్తామన్నారండి. తండ్రి 3 పిల్లల్ని తీసుకొని ట్రైన్ ఎక్కి కూర్చున్నాడు. భార్య శవ అంబులెన్స్లో వెళ్తూ ఉంది. 3 పిల్లల్లో 2 పిల్లలు కొద్ది గొప్ప ఊహొచ్చు, 3వ ఓడికి 4 ఏళ్ళండి, ఊహ తెలియదు వాడికి. వాడు ట్రైన్ కంపార్ట్మెంట్లో ఎక్కిన దగ్గర నుంచి ఎప్పుడు ట్రైన్ ఎక్కలేదు. 4 ఏళ్లలో వాడు ఆ ట్రైన్ కంపార్ట్మెంట్ స్పీడ్గా వెళుతుంటే అందరి దగ్గరికి వెళ్తున్నారు. కలివిడిగా వెళ్ళిపోయి అందరి దగ్గరికి వెళ్ళి పెన్నులు లాగుతున్నాడు, పేపర్ లాగుతున్నాడు, బ్యాగులు పట్టుకుంటున్నాడు, అంకుల్ అంటున్నాడు, రాని వచ్చిరాని మాటలతో అందరు కలివిడిగా ఉంటుంటే కొంతమంది ఉంటారుగా, కాసేపుడిగా ఎవరో వీళ్ళ నాన్న అమ్మ నాన్న అసలుకి కామన్ సెన్స్ లేకుండా పిల్లల్ని ఎలా పడితే అలా వదిలేస్తారా? చూడు ఎంత డిస్టర్బెన్స్ చేస్తున్నాడో, ఎవరి పిల్లల్ని హద్దుల్లో పెట్టుకోవాలి. ఆ మాట తండ్రి వెంటనే వచ్చి పిల్లోని దగ్గరికి లాక్కొని ఆ గదివిన వ్యక్తితో అంటున్నాడు, సార్, నా పరిస్థితి ఇలా పిక్నిక్ వచ్చాం, నా భార్య చచ్చిపోయింది, అంబులెన్స్లో శవాన్ని తీసుకుని వెళ్తున్నారు, వీడికి తెలియదు అమ్మ చచ్చిపోయిందని. తెలిసినా అర్థం కాదు వీడికి అమ్మ చచ్చిపోయిందంటే 4 ఏళ్ళు. కనిగిడికి చెప్పాలా నేను? వాళ్ళిద్దరికి ఊహ తెలుసు, అందుకే వాళ్ళు డల్గా ఉన్నారు. వీడికి తెలియదు, చెప్పినా అర్థం కాదు. అమ్మ చచ్చిపోయింది అన్న వార్త చెప్తే వీడు ఏమైపోతాడో తెలియదు. ఒకవేళ వీడు కానీ ఇట్లా మీ అందరిని చూసి ఆడుకోపోతే అమ్మ గుర్తు వస్తుంది వీడికి. అమ్మ గుర్తొచ్చి డాడీ మమ్మీ ఏదని అడిగితే నేనేం జవాబు చెప్పాలి సార్? అమ్మేది, అమ్మ గుర్తొస్తుంది, నాకు పాలు కావాలని అడిగితే నేనేం చెప్పాలి సార్? మీ అందరిని చూసి వీడు అమ్మని మర్చిపోయాడు సార్. ఇది నాకు మంచిదే అని అనుకొని అందరూ వాడిని అట్ట వదిలేశాను సార్. మీకు అది బాధేసింది, దయచేసి నన్ను క్షమించండి, నా బిడ్డను క్షమించండి దయచేసి. గదివినుడు గుండె పగిలిపోయిందండి. అరే 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 తొందరపడి మాట అన్నానే. ఏమో ప్రియులరా, నేను సమర్థించట్లా, తప్పుగా మీరు అనుకోవద్దు. తప్పు చేసినోడు ఏ పరిస్థితిలో ఉన్నాడో వదిలే, క్షమించేయి. యేసు నన్ను క్షమించకపోతే, యేసు నిన్ను క్షమించకపోతే ఈ రోజున బ్రతికే వాళ్ళమా? కాదు. అందుకే పలానోడు అది చేశాడు ఇది చేశాడు అనుకోకుండా క్షమించేయి. అప్పుడు నీకు ఘనత అండి. ఆ తండ్రి కాళ్ళ నీళ్లు పెట్టుకొని పిల్లోని గుండెలు కత్తుకొని, నాన్న అట్లా వెళ్ళకూడదురా, అంకుల్కి చూడు కోపం వచ్చిందిరా, వెళ్ళకూడదురా అంటే వీడు పాపం తెలియదుగా డాడీ కళ్ళ మీద నీళ్లు దుడుస్తూ ఆ అంకుల్కి సారీ చెప్పొస్తాను నాన్న దించవా అని అంటే వీడు మళ్ళీ 4 ఏళ్ళ పిల్లోడు గదివినోడి దగ్గరికి వెళ్ళి గడ్డం పట్టుకొని అంటున్నాడు, అంకుల్ సారీ అంకుల్. అది గుండె బద్దలైపోయిందండి. ఆ గదివినోడు పిల్లోడు సారీ అంకుల్ అన్న మాటకి కౌగిలించుకొని వాడు పిల్లోడు 2 కాళ్ళు పట్టుకొని, నాన్న నువ్వే నన్ను క్షమించరా. వినయ మనస్కుడు ఘనత నొందుతాడు.
జ్ఞానం కలిగిన వాడు ఘనత నొందుతాడు. భక్తి నొందినవాడు, భక్తి కలిగిన వాడు ఘనత నొందుతాడు. దాతృత్వం కలిగిన వాడు ఘనత నొందుతాడు. ఎదుటోడి తప్పులు క్షమించిన వాడు ఘనత నొందుతాడు. పల్లోంచండి, ప్రార్థన చేద్దాం.